హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు? మా అమ్మ అయితే బ్రేక్‌ఫాస్ట్ చేసింది. చాలా బాగుంది. కావాల్సిన పదార్థాలు కూడా పెట్టాను. చూసేయండి, చేసేయండి. కామెంట్ బాక్స్‌లో సెండ్ చేసేయండి. ఏమేమి పెట్టానో చూడండి. బొంబాయి చట్నీ కోసం టమాటీలు, ఉల్లిపాయలు, మిరపకాయలు, సరసాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు పెట్టేసిన తర్వాత పక్కన పెట్టుకొని ఇది మా బేసన్ అండి. బేసన్ని మనం కావాల్సినంత ఒక 4 స్పూన్లు, 3 స్పూన్లు మనకు కావాల్సినంత సరిపడినంత తీసుకొని అది ఒక బౌల్‌లో తీసుకొని మనము ఉండలు రాకుండా మనం ఇది బాగా మిక్స్ చేయాలి. అంటే ఉండలు వస్తే అక్కడక్కడ కలదు. అందుకోసం మిక్స్ చేసి ఒక పక్కన పెట్టుకున్న తర్వాత కడాయి పెట్టుకొని కడాయిలోని ఆయిల్ పోసుకొని ఆయిల్లో 2 వెల్లుల్లిపాయ రవ్వలు, సరసావులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం దానికి దూరపదంగా అంటే కొంచెం హల్కాగా వేయించుకోవాలి. రెడ్ కలర్ వచ్చిన దాకా వేయించుకున్న తర్వాత దాంట్లో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా అలాగే వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అది కూడా స్లో ఫ్లేమ్లో మొత్తానికైతే స్లో ఫ్లేమ్లో కొంచెం అంటే మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. దాంట్లో తగినంత కారము, తగినంత ఉప్పు, తగినంత పసుపు వేసుకొని దాంట్లో టమాటీ ప్యూరీ వేసేయాలి. టమాటీ ప్యూరీ వేసిన తర్వాత బాగా అంటే ఆయిల్ పైకి తేలిందాకా బాగా కలపాలి. కలిపిన తర్వాత దాంట్లో కొంచెం మనము నిమ్మకాయ ఉంటుంది కదండి, మనం కావాలంటే పులుపు వేసుకోవచ్చు, లేకపోతే చింతపండు వేసుకోవచ్చు, లేకపోతే నిమ్మకాయ వేసుకోవచ్చు. మన ఇష్టం. మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు నార్మల్ కూడా చేసుకోవచ్చు. కానీ వేస్తే బాగుంటుందని నేను అనుకున్నా. మా అమ్మ అందుకోసం వేసింది అనుకుంటా. నాకైతే చాలా బాగా నచ్చింది. అది అయిపోయిన తర్వాత మనం అందులో నీళ్ళు వేసి మరిగిన తర్వాత మా అమ్మ కలిపిన పిండి ఉంది చూసారా, బేసన్ది, అది అందులో వేసేసి బాగా ఉడికించుకోవాలండి. మాడకుండా కింద అడుగు పట్టకుండా బాగా ఉడికిన తర్వాత మా అమ్మ ఏం చేసింది, లాస్ట్లోని ధనియా పత్తా కొంచెం టేస్ట్ కోసం అలాగా వేసింది. చాలా బాగుంది. నాకైతే నచ్చింది. మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ బాక్స్లో సెండ్ చేయండి. బొంబాయి చట్నీ ఇడ్లీతోని వాటితోని చాలా బాగుంటుంది. బాయ్ అండి. బాయ్.